ఎవరి జీవిత కథనైనా ఆధారంగా చేసుకుని బయోపిక్స్ సినిమా తీస్తే నిజంగా వారి జీవిత కథ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉండాలి అనిపిస్తుంది. వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న ఆటుపాట్లు, కష్టనష్టాలు, సుఖదుఖాలు, ఎత్తుపల్లాలు, అలా వివాదాస్పదంతో కూడుకున్న వారి జీవిత కథ గనక బయోపిక్గా తీస్తే అది ప్రేక్షకులందరినీ బాగా రంజింపచేస్తుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన బయోపిక్స్ నిజంగా వీటికి సరిగ్గా తార్కాణం పడతాయంటాను. ఎందుకంటే ఎన్టీఆర్ గారి బయోపిక్ కావచ్చు, ఇటు మహారెడ్డి సావిత్రి గారి బయోపిక్ కావచ్చు, ఇవన్నీ ప్రేక్షకులందరినీ బాగా అలరించాయి. నిజంగా మనకు తెలియని ఆ సినీ నటుల వ్యక్తిగత జీవితాల్లో ఎదుర్కొన్న రకరకాల సంఘర్షణలు, వారి జీవితంలో ఏర్పడ్డ అరుదైన విషయాలు మనకి ఈ సినిమాల రూపంలో వెలుగులోకి వచ్చాయి. అలా ఈ మధ్య కాలంలో అలా ఒక విధంగా చెప్పుకోవాలి అంటే బయోపిక్ సినిమాలు తీయడం ఒక ట్రెండ్గా మారిన నేపథ్యం. మరి ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా ఇంకొక మహా గొప్ప కథానాయకుడు అయిన ఏఎన్ఆర్ గారి బయోపిక్ ఎప్పుడు తీస్తారు అంటూ నాగార్జున గారిని ఈ మధ్య కాలంలో ఆయన వెళ్ళిన గోవా ఫిలిం ఫెస్టివల్లో అడిగిన దానికి నాగార్జున గారు ఇచ్చిన సమాధానం, ఆయన తన తండ్రి గురించి బయటపెట్టిన షాకింగ్ నిజాలు ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేశాయి. అక్కినేని కుటుంబం ఈ మధ్య కాలంలో నాగార్జున గారు ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తున్న దానికి గల కారణం వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ కొన్ని విశేషాలు. మరోపక్క నాగచైతన్య త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇంకో పక్క నాగార్జున గారు తన తండ్రి గారి గుర్తుగా ఆయన కోసమని ఏర్పాటు చేసిన అరుదైన ఏఎన్ఆర్ నేషనల్ అవార్డుకి చిరంజీవి గారిని ఎంపిక చేసి ఘనంగా సత్కరించి అవార్డు ఇచ్చినవైన. అలా ఎన్నో రకరకాల విషయాలతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తున్న నాగార్జున గారు గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్కి తన కుటుంబంతో శోభితా ధులిపాల వీళ్ళ అందరూ కలిసి కనిపించడమైన. ఇలాంటి నేపథ్యంలో అక్కడికి వచ్చిన సినీ సెలబ్రిటీలని రకరకాలుగా ప్రశ్నలు అడుగుతున్న నేపథ్యంలోనే మహా గొప్ప నటుడు అయిన మీ తండ్రి గారు ఏఎన్ఆర్ గారి బయోపిక్ తీసే ఆలోచన ఉందా అంటే నాగార్జున గారు ఇచ్చిన సమాధానం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఆ మాటకొస్తే నాగార్జున గారు మొదటి నుంచి కూడా తన తండ్రి బయోపిక్ సినిమా మీద ఒకే మాట మీద నుంచున్నారు. ఇక నాగార్జున గారు చెప్తూ, నాన్నగారి సినిమాని బయోపిక్గా తీశామంటే అది ప్రేక్షకులని పెద్దగా అలరింప చేయదని నేను అంటాను. ఎందుకంటే నాన్నగారి జీవితం చాలా బోరింగ్గా ఉంటుంది, ఆయన బయోపిక్ చాలా బోరింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన జీవితంలో పెద్ద వివాదాలు లేవు, పెద్ద సంఘర్షణలు లేవు. అలా అని చెప్పి కష్టాలు, నష్టాలు, గొడవలు, ఘర్షణలు ఇవేవీ లేవు. ఆయన ఎప్పుడు ఎత్తులోనే ఉన్నారు, అలానే జీవితాంతం అలా హై రేంజ్లోనే ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆయన వ్యక్తిగత జీవితంలో నిజంగా చెప్పుకోవాలి అంటే చెప్పుకోదగ్గ వివాదాలు కానీ, సంఘర్షణలు కానీ వ్యక్తిగత జీవితానికి ఇటు సినీ జీవితంలోనూ ఎక్కడా ఆయన ఎదుర్కొనలేదు. కాబట్టి ఆయన బయోపిక్ తీస్తే ప్రేక్షకులకి తప్పకుండా బోర్ కొడుతుంది. ఎందుకంటే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్న అన్ని రకాల ఎమోషన్స్ నాన్నగారి బయోపిక్లో కనపడవు. ఆయన జీవితంలో ఎక్కువగా ఉన్న ఎమోషన్ ఆనందమే. ఆయన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు అంతే హ్యాపీగా గడిపారు. ఆయన జీవితంలో పెద్దగా వివాదాలు కానీ, సంఘర్షణలు కానీ, కష్టాలు కానీ, ఓటములు కానీ పెద్దగా చవి చూడలేదు. అందుకే ఆయన జీవితానికి ఆధారంగా చేసుకునే తీసే బయోపిక్కి నేను ఎప్పుడూ అంతగా ఇష్టపడను. ఎందుకంటే ఆ బయోపిక్ ప్రేక్షకుల్ని అలరించదు. మొట్టమొదటిసారిగా తండ్రి బయోపిక్ సినిమా గురించి అడిగిన ప్రశ్నకి నాగార్జున గారు ఇచ్చిన సమాధానం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఎవరైనా వీలు చిక్కితే తమ జీవిత కథని ఆధారంగా చేసుకుని బయోపిక్ తీస్తే బాగుండు అనుకుంటారు. కానీ నాగార్జున గారు మాత్రం తన తండ్రి జీవిత కథ బయోపిక్కి సరిపోదని, అందులో మనకి ప్రేక్షకులకి కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఉండవు అంటూ ఆయన ఎంతో బాహాబాటంగా మోమాటం లేకుండా ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.